పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్న మా ఇంట్లో ఉన్న ఒక హ్యాంగింగ్ పాట్లో ఒక పక్షి 2 గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. చిన్న చిన్న పక్షి పిల్లలు బయటకు వచ్చాయి. అయితే ఒక వారం 10 రోజుల్లో ఏమైందంటే సడన్గా 2 పక్షి పిల్లలు కింద పడిపోయాయి. కింద పడిపోయినప్పుడు అవి ముందుకు వెళ్ళలేక పైకి ఎగరలేక చాలా గట్టి గోలగోలగా చేస్తూ ఉన్నాయి. ఈలోపు ఆ తల్లి పక్షి తండ్రి పక్షి 2 కూడా వాటి చుట్టూ తిరుగుతూ చాలా అరుచుకుంటూ అటువైపు ఎవరిని రానివ్వకుండా చాలా కీచుకీచుమని చాలాసేపు రద్దు చేసినాయి. అయితే అవి వాటిని తీసి పైన పెట్టాలంటే మన వల్ల కాదు. అవేమో ఎగరలేకపోతున్నాయి. అవి ఎంతో ఆశగా ఆ తల్లి వంక చూస్తున్నాయి, మమ్మల్ని తీసి పైన పెడతావా అన్నట్టు. ఆ తర్వాత మా బాబు అన్నాడు, నువ్వు వాటికి రెక్కల్లో శక్తి వచ్చేస్తావు, 1-2 గంటలు అవే ఎగిరిపోతాయి. నిజంగా అన్నట్టు అవి కాసేపు ట్రై చేసినాయి. ఆ తర్వాత ఎగిరి పైకి వెళ్ళిపోయాయి. అది చూడగానే నాకు అనిపించింది, ఎంతో ఆశతో ఆ పక్షి పిల్లలు ఆ తల్లి వంక చూస్తూ మమ్మల్ని తీసి పైకి పెడతా లేదా మాకు ఎగరటానికి ఏమైనా సహాయం చేస్తుందా అని చూస్తుంటే ఆ తల్లి మాత్రం చుట్టుపక్కల వారి నుంచి రక్షణగా ఎవరిని రానియకుండా అక్కడ ఎగురుతూ ఉంది, కానీ పిల్లకి ఏమాత్రం సహాయం చేయలే. దానంతటదే రెక్కల్లో బలం తెచ్చుకుని ఎగిరిపోయింది. అది చూసినప్పుడు నాకు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఒక మంచి మాట దేవుడు మన కోసం రాయించాడు. ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు, అలయక సాగిపోతారు, సొమ్మసిల్లక నడుస్తారు అని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, చిన్న పక్షి అదెంత, దాని జీవితం ఎంత, దాని ఉనికి ఎంతకాలం ఉంటుంది, అదే వాళ్ళ తల్లి వైపు ఎంతో ఆశగా చూసింది, కానీ చివరికి తనంతట తానే ఎగిరింది. కానీ మన దేవుడైతే నూతన బలంతో మనల్ని ఆయన పైకి ఎగరేటట్లు చేస్తారంటున్నారు. అంటే పైకి ఎగరడం అంటే అక్కడ ఒక హైట్స్ని రీచ్ అవ్వడం. మనము పైకి ఎగరడం అంటే అక్కడ మనం ఉన్నత స్థలాలకి చేరుకోవడం అంటే దేవుని దృష్టిలో ఉన్నతంగా ఉండగలుగుతాం. అలయక మనము పరిగెత్తుదామంట. పరిగెత్తేటప్పుడు మనకి అలసట రాదు. అదేవిధంగా మనం సాగిపోతాం, అలసట లేకుండా సాగిపోతాం, కృంగకుండా మనం నడుస్తాము. ఇవన్నీ కూడా లక్షణాలు అక్కడ చెప్పారు. అంటే దేవుడిచ్చే ఆ రక్షణ మనకి అలా ఉంటుంది. ఆ పక్షిని చూడగానే దేవుడు ఆ వాక్యాన్ని నాకు గుర్తు చేశారు. అంతేకాకుండా కీర్తనల గ్రంథం 91వ కీర్తన మనందరికీ కూడా ఆ కీర్తన చిన్నప్పటి నుంచి కంటతా వచ్చు. అందుట్లో 4వ వచనంలో ఉంటుంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది అని ఉంటుంది. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పి మనకు ఆయన ఆశ్రయం కలుగు చేస్తారంట. ఆశ్రయం అంటే రెఫ్యూజ్. అంటే ఒక భయంకరమైన పరిస్థితుల్లో, అన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో మనము ఎవరి దగ్గర ఆశ్రయం పొందగలం అంటే ఆయన రెక్కల కిందే మనకు ఆశ్రయం అనమాట. అంటే ఆయన రెక్కలతో మనకు ఎప్పటికీ కూడా మనకు ఆశ్రయం కలుగు చేసి ఆయనే మనకి సత్యంగా డాలుగా కేడంగా మనల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఆయన రెక్కల కింద మనము భద్రత పొందుతూ ఆయన వాక్యంలో సాగిపోతూ ఉంటే మనం పక్షిరాజులాగా పైకి ఎగరగలం, అలేక పరిగెత్తగలం, సొమ్మసిల్లకుండా మనం నడవగలం. అట్టి గొప్ప గుణాలు మనం పొందాలంటే కేవలం దేవుని వైపే చూస్తూ ఆ యొక్క గుణాలన్నీ మనం పొందగలం. అట్టి సహాయం కోసం దేవుని వైపు చూస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడ పరమ తండ్రి, నాయన నీ సహాయం కోసం మేము నీ దగ్గరికి వచ్చాం తండ్రి. నాయన చిన్న పక్షిలోంచి మీరు మాకు ప్రకృతిలోంచి ఎన్నో నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. నీ వైపు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని చెప్పారు. 3 లక్షణాలు కూడా మీరు మాకు చెప్పారు ప్రభా. అవన్నీ కూడా మేమందరం పొందటానికి నీ వైపు ఎదురు చూస్తూ ప్రతిరోజు కూడా పైకి ఎగరగలుగునట్లు, నూతన బలంతో మేము ఉండగలిగినట్లు మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now, He's all.